కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు 6వ భావంలో 6th హౌస్లో రవి గురువుడు కలుస్తున్నారు. ఇది ఓ రకంగా జీవాత్మ సంయోగం అంటారు, మరియు మౌఢ్యమి దోషంగా కూడా చెప్తూ ఉంటారు. మరి ఈ యొక్క గ్రహస్థితి 6వ భావంలో ఉన్నందుకు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మీ పర్సనల్ చార్ట్లో కనుక రవి ద్వారా ఏదైనా గ్రహం అస్తంగత్వ దోషంలోకి వెళ్ళినట్లయితే దానివల్ల కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేయాలి, ఇటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఏంటంటే ఈ యొక్క గ్రహం ఎప్పుడైతే 6వ స్థానంలో ఉందో అది కూడా ధనాధిపతి లాభాధిపతి 6వ స్థానం అంటే ఏదో లాభం వస్తుంది అనే భావనతో ఒక్కోసారి మనం అప్పు చేసి మరి ఆ యొక్క లాభం వస్తుంది కదా అనే ఇంట్రెస్ట్ కలిగి ఉంటాం. అది జనరల్గా ఎవరైనా కూడా పిల్లలు బాగుపడతారు, మనం మంచి ఇల్లు కట్టుకుంటాం, ఏదో ఒక ఆశతో చేస్తారు మనిషి. కానీ ఎప్పుడైనా అస్తంగత్వ దోషంలో 6వ భావంలో ఒక గ్రహం ఉన్నప్పుడు అప్పుల జోలికి అస్సలు వెళ్ళకూడదు. మరియు హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా అప్పులు ఇవ్వడం, వ్యాపారంలో అభివృద్ధి కోసం ఒక్కోసారి ఒక విషయం చెప్తానండి. ఓ హోటల్ చక్కగా నడుస్తుంది, వాళ్ళు ఏం చేశారు, నడిపిస్తున్న హోటల్ కాస్త దీన్ని కొంచెం రెనోవేట్ చేద్దాం అని కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి దాని రెనోవేషన్ కోసం హోటల్ ఆపేశాడు. లోపలంతా రెనోవేషన్ నడుస్తుంది. అంతట్లో ఈ రెగ్యులర్గా వచ్చే క్లయింట్స్, రెగ్యులర్గా వచ్చే వాళ్ళందరూ ఏం చేస్తారు, స్ప్లిట్ అయిపోయారు, వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంత బాగా నడుస్తుంది కదా అని ఇంకా బాగా చేస్తే ఇంకా బాగుంటుంది కదా అనుకునేసరికి అది వేరే దగ్గరికి ఎప్పుడైతే జనాలు అలవాటు పడిపోయారు, ఖర్చు పెట్టడం ఒక ఎత్తు అయిపోయింది. అక్కడ అనవసరంగా ఆపినందుకు ఆ కస్టమర్స్ పోయారు. కాబట్టి అప్పు చేసేదా డెవలప్మెంట్ చేసే విషయంలో ఆయన అప్పు తీసుకొచ్చాడు, మళ్ళీ ఇబ్బంది పడ్డాడు. దాని తర్వాత దాన్ని తక్కువ రేట్స్ అమ్మేయడం, అట్లాంటివన్నీ పాపం రాంగ్ స్టెప్స్ పడ్డాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన. ఇంకోటి ఏంటంటే జాబ్ విషయంలో కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా, అందులో ముఖ్యంగా టీచింగ్ జాబ్స్, లేకపోతే ట్రైనింగ్ ఇవ్వడం, లేకపోతే బ్యాంకింగ్ జాబ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. రవి, కేతు, శుక్ర, శని గ్రహాల దగ్గర, ఎందుకంటే మీకు ఏనాడు శని కూడా నడుస్తుంది. అది 12వ అధిపతి 2లో ఉన్నాడు శని, అంటే శని యొక్క రూపంలో కూడా అక్కడ ప్రభావం ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అనేది ఉంది. ఇక్కడ ఈ గోచారంలో రవి 8 degrees లోపల కనుక ఏదైనా గ్రహంలోకి వస్తే ఆ గ్రహాన్ని హస్తగతం చేసుకుంటాడు. ఎక్సెప్ట్ రాహువు, కేతు ఆర్ బుధుడు కూడా కొంతవరకు ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఎందుకంటే బుద్ధికారుడు బుధుడు ఎందుకు కనెక్ట్ అవ్వడంత అస్తంగత్వ దోషంలోకి వెళ్ళిపోలేడు రవితో. మిగతా గ్రహాలన్నీ కూడా అస్తంగత్వ దోషంలోకి వెళ్తాయి. ఒకవేళ మీ జన్మజాతకంలో కనుక ఈ గ్రహస్థితి అస్తంగత్వ దోషంలోకి వెళ్ళినట్లయితే ఒక ఫలితాలు వస్తాయి. గోచారంలో సహజంగా ఇప్పుడు దీన్ని మౌఢ్యమి అని కూడా అంటూ ఉంటారు. మౌఢ్యమి సమయంలో ఏంటంటే గృహ ప్రవేశాలు, గృహ నిర్మాణాలు, వివాహాలు, లేకపోతే ఏదైనా కొత్తగా ఏదైనా పని, ఒక ఆఫీస్ పెడుతున్నారు, ఇటువంటివి చెయ్యరు సర్వసాధారణంగా. ఇంకా రెగ్యులర్గా పాటించేటువంటి, ఇప్పుడు రెగ్యులర్గా జాబ్ మారాలి, దానికి మౌఢ్యమితో సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ నడుస్తున్నప్పుడు మీరు మధ్యలో మౌఢ్యమే నడుస్తుంది కదా అని ఆపాల్సిన పని లేదు. సో ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ మౌఢ్యమే యొక్క ప్రభావం తగ్గడానికి అందరూ కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం మంచిది. అయితే ఇక్కడ మీ పర్సనల్ చార్ట్లో కనుక మిగతా గ్రహాలు ఏవైనా మౌఢ్యమి దోషంలో ఉంటే ఏంటి? సర్వసాధారణంగా మౌఢ్యమి దోషంలో మొట్టమొదటిగా మనం చూసుకుంటే చంద్రుడు అమావాస్య సమయంలో రవికి దగ్గరగా ఉంటాడు. అమావాస్యకి దగ్గరలో పుట్టినటువంటి వారు ఎవరైనా సరే స్వయం పాకం మీరు ప్రతి అమావాస్యకి పెద్దల కోసం, పితృదేవతల కోసం ఎంత స్వయం పాకం ఇస్తుంటే మీ లైఫ్ అంత బ్రైట్ గా తయారవుతుంది. మానసిక రుగ్మతలు కూడా తగ్గుతాయి. ఎందుకంటే చంద్రమా మనసు జాతక అంటారు. కాబట్టి చంద్రుడికి సంబంధించినటువంటి బలం అనేటువంటిది పెరగడం జరుగుతుంది. ఇక రెండవది, కొన్నిసార్లు కుజుడు చాలా క్లోజ్ కంజంక్షన్ లో ఉంటాడు. అయితే కుజుడు రవి కలిసినప్పుడు ఏంటంటే సర్వసాధారణంగా హైపర్ గా ఉండడం, మనుషులు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఈ కుజుడు ఎవరికైనా రవికి చాలా దగ్గర డిగ్రీలో 8 డిగ్రీల లోపల కనుక ఉన్నట్లయితే మీరు ఏదైనా పొలాలు కానీ, స్థలాలు కానీ, ఏదైనా మిషనరీస్ కానీ కొనుగోలు చేసేటప్పుడు కొంచెం ఆ రవి మహాదశలు కానీ, కుజుడు మహాదశలు కానీ, రవి కుజ అంతర్దశలు కానీ జరిగేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. అందులో ప్రత్యేకంగా మీకు ఇది 4వ భావ సంబంధం వస్తే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 4వ భావంలో ఏదైనా గ్రహం కంబస్ట్ అయినా కూడా ఆ పర్టికులర్ మహాదశలు అంతర్దశలు వచ్చేటప్పుడు ప్రాపర్టీస్ తీసుకోవడము. అయితే ఇక్కడ గ్రహం బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు
చతుర్థ స్థానంలో బుధుడు కంబస్ట్ అయ్యాడు, అంటే బుధుడు పెద్దగా కవ్వడని చెప్పాను. శుక్రుడు అయ్యాడు ఉదాహరణకి, అప్పుడు గృహ నిర్మాణం చేస్తున్నాం, లేదా ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించింది ఏదైనా మీరు కోర్స్ చేస్తున్నారు, అది అప్పుడు ఇబ్బంది అనమాట. ఆ రకంగా ఒక గ్రహం కనుక చూసుకున్నట్లయితే బుధుడైతే ఎలాగో అవ్వడం చెప్పుకున్నాము. గురువు కనుక కంబస్ట్ అయ్యాడు ఎవరికైనా, అప్పుడు అది పర్టికులర్గా పంచమ స్థానంలో కంబస్ట్ అయ్యాడు. ఆ టైంలో మీరు ఐవీఐలు ఐయుఐలు ఐవీఎఫ్లు ఇలాంటివి చేయించుకుంటున్నారు, సంతానం కలగకపోతే చేయించుకుంటుంటారు చాలా మంది. సో అలాంటి మీకు మహాదశ అంతర్దశ అంటే రవి అంతర్దశ లేదా రవి మహాదశ, గురు అంతర్దశ గురు మహాదశ నడిచేటప్పుడు ఏమవుతుందంటే సంతానం విషయంలో మీరు వెచ్చించినటువంటి మనీ కానివ్వండి, పడినటువంటి శ్రమ కానివ్వండి, పాపం అక్కడ ఫ్రూట్ఫుల్ అవ్వకుండా ఉంటుంది. సో గురువు కనుక ఇలా అయినప్పుడు మంత్ర సాధన చేసేవాళ్ళు, ఇంకొంతమంది పాపం గురువు కంబస్ట్ లో ఉన్నప్పుడు తెలియక ఆ పర్టికులర్ టైంలో ఉపనయనాది సంస్కారాలు కూడా చేస్తూ ఉంటారు. పర్టికులర్ గా ఈ యొక్క గురువు మౌఢ్యంలో ఉన్నప్పుడు ఉపనయనాది సంస్కారాలు కూడా చెయ్యరు, ఎందుకంటే గురువు యొక్క దృష్టి భూమి మీద రవి యొక్క అస్తంగత్వ దోషం మౌఢ్యమి దోషం వల్ల పడట్లేదు, ఆ కిరణాలు పడనప్పుడు అది వేస్ట్ అవుతుంది. అదే రకంగా ఇప్పుడు ఈ గురువు అస్తంగత్వంలోకి లేదా మౌఢ్యమి దోషంలోకి వెళ్ళినందుకు మరలా ఒకసారి మనం ఆల్రెడీ అసలు చాలాసార్లు చెప్పాము, ఒక 50 సార్లు అయినా బంగారం అప్ అండ్ డౌన్స్ అవుతూనే ఉంటుందని చెప్పాము. కాబట్టి ఏంటంటే ఈ యొక్క గోల్డ్ కి సంబంధించింది ఏదైతే ఉందో ఇది కొంచెం స్ట్రక్ అవ్వడం కానీ, కొంచెం అప్ అండ్ డౌన్స్ అవడం, ఎక్కువ తీవ్రత చెందుతూ ఉంటుంది ఇక్కడ. ఇక బాగా తగ్గడం లేదా బాగా పెరగడం లాంటివి కూడా జరుగుతాయి ఈ అస్తంగత్వ దోషం వల్ల. ఇక అదేవిధంగా శుక్రుడు ఎవరి జన్మ జాతక చక్రంలో అయినా శుక్రగ్రహం కనుక పర్టికులర్ గా సప్తమ స్థానంలో కనుక అస్తంగత్వం అయింది, లేదా 12వ స్థానంలో కంబస్ట్ అయింది, గ్రహం కంబస్ట్ అంటారు ఇంగ్లీష్ లో, తెలుగులో అయితే అస్తంగత్వ దోషము అంటారు. సో ఆ రకంగా ఎవరికైనా శుక్రుడు అయితే పర్టికులర్ గా పురుషుడికి అయితేనేమో స్పర్మ్ కౌంటింగ్ తగ్గుతూ ఉంటుంది 12లో అయితే కనుక, లేదా సప్తమంలో అయినా వివాహం అవ్వడానికి కష్టం అవ్వడం, స్త్రీలకైతే కొంచెం ఎక్కువ జ్వరం రావడం, మరియు అదేవిధంగా వివాహ సంబంధించిన విషయాలు ఇబ్బంది అవ్వడం, ఏదైనా వాహనం కొనుగోలు చేస్తూ ఉంటే పర్టికులర్గా శుక్రుడు 4లో కంబస్ట్ అయితే కనుక వాహనం కొనుగోలు చేసేటప్పుడు లేదా గృహం కొనుగోలు చేసేటప్పుడు చూసుకొని కొనుగోలు చేయాలి. వీలైనంత మట్టుకు వాళ్ళ పేరు మీద వాహనాలు గృహాలు లేకపోవడం మంచిది. ఉదాహరణకు చతుర్థంలో కేతు ఉన్న, చతుర్థ స్థానం పాడైనా, చతుర్థాధిపతి పాడైనా వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళ పేరు మీద వాహనం కానీ గృహం కానీ తీసుకోకుండా ఉంటే వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. అంటే వాళ్ళ జీవిత భాగస్వామి పేరు మీద వాళ్ళ పిల్లల పేరు మీద తీసుకోవాలి. అదేవిధంగా శని కనుక బాగా క్లోజ్ కంజంక్షన్స్ లో కనుక వెళ్ళిపోయి ఇంకొక పాపగ్రహం కూడా యాడ్ అయితే తల్లిదండ్రులు అంటే తండ్రికి కొడుక్కి వచ్చేటువంటి ఇవి ఇబ్బందులు ఎక్కువ ఎదురవుతూ ఉంటాయి, పెట్టుకోవాలి. అదొకటి. అదేవిధంగా ఇప్పుడు రాహుకేతువులకైతే అస్తంగత్వ దోషం ఉన్నదని చెప్తున్నాం. కాకపోతే రాహుకేతువుల దగ్గరికి ఎప్పుడైనా రవి ముఖ్యంగా రాహు దగ్గరికి వెళ్ళినా, లేదా చంద్రుడు రాహు దగ్గరికి వెళ్ళినా రవి చంద్రులు ఇద్దరు పాడవుతుంటారు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, రాహుకి రెమెడీ చేసుకుంటుంటారు. రాహుగ్రహానికంటే దుర్గాదేవి ఆరాధన చేసుకోవడము, మినుములు దానంగా ఇవ్వడము, గారెను నైవేద్యంగా పెట్టడము, బెల్లపు గుండలు ఒక 4 గుండలు గోవుని తినిపించడం ఇవి చేస్తుంటారు. అప్పుడు ఖచ్చితంగా వారికి ఆ దోష పరిహారం అనేది జరుగుతుంది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ వాటి మీద సర్ప ప్రతిష్ఠ చేసిన, అంటే సర్పాలు అక్కడ ఉంటాయి ప్రతిష్ఠ చేసిన వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపి వేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.